మనందరి గురించిన ఒక చక్కని మాటలు తెలియపరిచే ఆత్మీయ సత్యంను మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. చెప్పబడిన ప్రతి దైవ వాక్యములు, బోధించబడుచున్న ప్రతి వాక్కులను మన హృదయంలో ధ్యానించుకుంటూ ప్రభు కొరకు జీవించే సంఘముగా, కుటుంబాలుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయన ఎల్లప్పుడూ ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటా ఉంది. కాబట్టి చదవబడిన వాక్యంలోని ఆత్మీయ సత్యములు గమనిస్తూ మరి ప్రాముఖ్యంగా వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ లెంట్. లెంట్ అంటే మీ అందరికీ తెలుసు, పాత ఎన్నో సంవత్సరాల నుంచి మన సంఘంలో ఈ యొక్క వాడుకబద్ధంగా కాక, ఆచారబద్ధంగా కాక, దేవుని సన్నిధానంలో ఆయన సంప్రదాయాల బద్ధంగా కాక, ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించే బిడలంగా, ప్రభుతో నడిచే సహవాసంలో ముందుకెళ్ళే సంఘంగా మనం ముందుకెళ్తున్నామని గమనిస్తూ ఆ రీతిగా పాటిస్తున్న బిడ్డలను దేవుడు దర్శించి దీవించి ఆశ్రయించును గాక. ఒకవేళ లేని ఎడల నమ్మకార్థమైన లెంట్గా మనం ఆచరిస్తూ ఉంటే చక్కపరుచుకొని ప్రభు కొరకు సహవాసము కలిగి, దేవునితో సహవాసము, ఆయన దగ్గర ఉండే సహవాసం అని పేరు చెప్పుకొని ఎన్నో పనుల్లో మన ప్రయత్నాలు ఉంటే అవన్నీ మానుకొని ప్రభు యొద్ద నివసించుట సహవాసము, ప్రభుతో ఉండే నివాసమైన సహవాసంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వాటిలో భాగంగా 48వ యెషయా గ్రంథము 48వ అధ్యాయంలోని కొన్ని మాటలు ధ్యానిస్తూ మనం ముందుకెళ్ళి దేవుడు మనకిచ్చే కొన్ని ఆత్మీయమైన పరీక్షల్లో మనం ఏ రీతిగా నెగ్గుచున్నాం. పరీక్షలు అనే మాట విన్నప్పుడల్లా పిల్లలకు ఒకలాంటి గగురుపాటు వస్తూ ఉంది. మార్చి వచ్చినప్పుడల్లా, సెప్టెంబర్ వచ్చినప్పుడల్లా వీ హ్యావ్ రింగరింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. పేరెంట్స్ ఆర్ ఆన్ ద స్టిక్. చర్చ్లో, సంఘాల్లో, కళాశాలల్లో ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ అని చెప్పే మాటలు అని వింటూ వస్తున్నాం. గమనించండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలోని మాట గమనించండి. నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించుతిని. గమనించండి, క్రైస్తవులకు కూడా పరీక్షలు వచ్చాయి. క్రైస్తవులైన విశ్వాసులను కూర్చునే బిడ్డల జీవితాల్లో పరీక్షలు తొంగి చూసినప్పుడు మనం ఏ రీతిగా ప్రభుకు సమాధానం ఇస్తూ ఉన్నాం. కొలిమిలో వేయబడినట్లు మనల్ని పరీక్షించినప్పుడు యేసుప్రభుల వారు ఆయన చెప్పిన ఆత్మీయమైన సందేశాలు మనం వింటూ ప్రభుతో మనం మాట్లాడే వాగ్వాదమైన మాటలు గమనించండి. మొదటి వచనము 48వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా, యూదా జన్మల్లో బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణం చేయుచు, ఇశ్రాయేలు దేవునామమును స్మరించు, నీతి నిత్యము అనుసరించు వారులారా. హీఈస్ కాన్వర్జేషన్, మనతో మాట్లాడే మాటలు. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించకముందు, అందుకని కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఆ టైంలో, కాలం సంపూర్ణమైనప్పుడు హీ హాజ్ కమ్ డౌన్, ఆయన ఈ లోకానికి వచ్చాడని గలతీయులో రాసిన పత్రికలో రాయబడిన మాటలు అన్నీ తెలిసిన క్రైస్తవులను మనం గమనించండి. ఆయన మనతో మాట్లాడే మాటలు, ఈ ద లార్డ్ జెహోవా ఇస్ కాన్వర్జేషన్. ఆయన మాటలు చూడండి. 2వ వచనము, వారు మేము పరిశుద్ధుల పట్టణస్థులమని పేరు పెట్టుకొని, గమనించండి, నేమింగ్ దట్ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, యేసు బిడ్డలమని తెలియపరిచిన బిడ్డల జీవితాలు. ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు కానీ ఆశ్రయించని బిడ్డలు, దేవుని తెలుసుకున్న వరముగా ఉండి కూడా దేవుని యొక్క ఆయన ప్రభావం తెలుసుకొని బిడ్డలు. జకర్యా పుస్తకము పేజ్ నెంబర్ 782, జకర్యా పుస్తకము 13వ అధ్యాయము 9వ వచనం, 777వ పేజీ, 783వ పేజీలో రాయబడిన మాటలు. 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును, బంగారంను శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యేసుప్రభుల వారని చెప్పే మరొక మాట, హి హస్ గివెన్ us, sanctioned everything. ఆయన మనకు అన్నీ ఇచ్చి, అన్నీ సమకూర్చి దగ్గరికి చేర్చే దేవుడు. ఆయన నడుపుదలలో ఆయనతో మనం ప్రయాణం చేయ దేవుడు. లోతులకు నడిపించమని చెప్పిన దేవుడు. యేసుప్రభుల వారు మనతో ప్రయాణం చేయ దేవుడు. ప్రయాణం చేస్తున్నప్పుడు మనం యేసుప్రభుల వారిని నిద్రపోస్తున్నాం. యేసుప్రభుల వారిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? లార్డ్ ప్లీజ్ టేక్ రెస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
మన జీవితంలో అన్నీ తెలుసుకున్న మన పెద్దన్న ఆదాము గారు చేసిన ఒక పెద్ద పొరపాటు గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాడు నాసికారంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ అనే మాట చూస్తూ ఉన్నాం. ఇంకా కిందికి వెళ్తే జెనసిస్ చాప్టర్ 2 verse 6 అగైన్. ఐఎమ్ సారీ, కిందికి వెళ్దాం. ఇంకా జెనసిస్ చాప్టర్ 2 verse 8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దాంట్లో ఉంచను. బాగా గమనించండమ్మా, ఇక్కడ తోట ఎవరు వేశారు? యెహోవా దేవుడు. నరుని ఎవరు చేశారు? యెహోవా దేవుడు. కానీ దేవుడు నరునికి అప్పచెప్పిన తోట, దాన్ని ఏలుడి, స్వాధీనపరుచుకున్న ఏలుడి అని చెప్పాడు. అన్నీ తెలిసిన మనం అనుకుంటున్నాము యెహోవా దేవునికి తెలియదని. ఆయనే తోట వేసి ఆయనే నరుని నిర్మించి ఆ తోటలో వాడిని ఉంచినప్పుడు గమనించండి 13వ వచనం, మరొకసారి 17వ వచనము. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని నా నిశ్చయముగా చచ్చదను వారికి నరునికి ఆజ్ఞాపించను. తెలిసిన మనము ఏదైతే చేయొద్దని చెప్తామో అదే చేస్తూ ఉంటాం. మన జీవితంలో అది మాత్రం తినొద్దండి అంటే అదే తింటాం. ఎందుకు? దేవుడైన యెహోవా ఆ తోట మధ్యలో అన్ని ఫలములు, అన్ని వృక్షాలు ఇచ్చే అన్ని చెట్లను ఉంచిన తర్వాత ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టునే చూపించి ఇది మాత్రం తినదంటే మనం చేయాల్సిన పని అది తినకూడదు. కానీ మన జీవితంలో టెండెన్సీ ఇది చేయొద్దురా అంటే చెప్తే అదే చేస్తాం, ఇటు వెళ్ళొద్దురా అంటే అదే వెళ్తాం. ఈ హోంవర్క్ నువ్వు చేసుకుని రారంటే అది చేయము, కానీ చేయొద్దన్న పని చేస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుడు అనే మాట అందుకని 48వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మిమ్మల్ని కొలిమిలో వేసి పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. పరీక్షలో మనం ఎవరు నెగ్గుతూ ఉన్నాం. గమనించండి, ఆయన తెలిసిన దేవుడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక టీచర్, మంచి టీచర్. ఆ టీచరు పశువుల పట్ల, బర్డ్స్ పట్ల చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఆ ప్రేమ కలిగిన వ్యక్తి ఒకరోజు ఆయనకు మంచి గూడబాతు కొంగ, మంచి షార్ప్ నోస్ ఉండే కొంగ దొరికితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కొడుకు చెప్పాడు, నాయన దయచేసి అన్నీ చూడు, అన్ని గమనించి, కానీ ఆ బుట్ట మాత్రం తెరుస్తుందిరా అన్నాడంట. వెంటనే ఆ నాయన బయటకు వెళ్తూనే మొట్టమొదటి చేసిన పని ఆ బుట్ట తెరచడమే. మన జీవితంలో చేయొద్ద పనిని చేస్తూ వస్తున్నాము, వినొద్దని మాటలు వింటూ వస్తున్నాము, చేయొద్ద పని చేస్తున్నాం. అందుకని మాటలు చదివిస్తున్నాడు. వారు పూర్వకాలంలో జరిగిన సంగతులు 3వ వచనము, 40వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలంలో జరిగిన సంగతులు నేను చాలా కాలం కిందట తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినను దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది. తెలియపరిచిన మాటలు ఎంత చెప్పినో వినని ఆ బిడ్డ వెంటనే తండ్రి బయటకు వెళ్తూనే ఆ బుట్ట తీసి చూసినప్పుడు కొంగ టపీమని మొట్టమొదట కాటు వేసింది వాని కన్నుకు. ఇంతవరకు వాని కన్ను రాలే. ఎందుకు మాట చదివిస్తుందంటే, చేయొద్ద పనిని చేసిన మన పెద్దన్న, మన మొదటి ఆదామైన వ్యక్తి, ఆయన అనుకున్నాడు నేనే ఈ తోటకు యజమాని, నేనే ఈ సర్వం ఎరిగిన వ్యక్తిని. కాబట్టి దేవుడు అటు వెళ్తూనే హస్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్. ఎవరు మిస్టేక్ చేశారు అది రీజన్ కాదు, కానీ హస్ డన్ ఎ మిస్టేక్. ఈ ఉదయకాలం గమనిస్తాము, దేవుని వాక్యం వింటున్న మనము దేవుని వాక్యంలోని మాటలు చూడండి. పూర్వకాలంలో జరిగిన సంగతులు, పూర్వకాలంలో మీరు చేసిన మిస్టేక్స్, యువర్ ఫోర్ ఫాదర్స్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్. నేను చాలా కాలం క్రిందట తెలియపరిచిన మాటలు ఎన్నో ఉన్నాయి. తెలియపరుస్తూ చెప్తున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవడము, నీతో మాట్లాడక ఇష్టపడుతున్నాను. ఇన్ని మాటలు తెలిసిన మన జీవితాల్లో గమనించండి, ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరును, నేను వాటిని ప్రకటించి తిని. హి హాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ద కెలామిటీ ఈస్ దేర్ ఫర్ యూ. నీవు వినని పక్షమున శిక్షకు పాత్రలవుతావు. అందుకని మాట సెలవిస్తూ ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో కేవలము వారి మాటలు, వారి ఆలోచనలు చెడ్డవి అని తెలుసుకున్న దేవుడు. ఉదయకాలము లెంట్ సీజన్లో మనం ఉంటున్నప్పుడు వీ నీడ్ టు అబ్జర్వ్ అండ్ యాజ్ వెల్ వీ నీడ్ టు అడాప్ట్ అనేక మాటలు చదివిస్తూ ఉన్నాడు. పరీక్ష మన జీవితంలో ఉంచినప్పుడు, లెంట్ సీజన్లో ప్రభుతో దగ్గరగా నడిచే అనుభవంలో ఉన్నప్పుడు సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, దిద్దుబాటు చేసుకున్నామని చెప్పే మాటలు యెహోవా దేవుడు మరొకసారి మనకిచ్చే మరొక తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. అందుకనే పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట
తెలియపరిచిన మాటలు ఎన్నో ఉంటున్నాయి. ఎన్నో రోల్ మోడల్స్, ఎలీషా, సంసోను, మోషే, అబ్రహాం జీవితంలో ఎన్నో తొట్లుబాటు జరిగినప్పుడు దేవుడు వాటిని సరి చేశాడు. 430 సంవత్సరాలు వారు దేవుని వైపు చూసినప్పుడు, దేవుని వైపు మొరపెట్టినప్పుడు వారిని విడిపించాడు. గమనించండి, వారిని విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు, పగటి ఎండ దెబ్బను రాత్రి వెళ్ళ దెబ్బను తలవకుండా నడిపించిన దేవుడు, వారిని కనాన్లో ప్రవేశింపజేసిన దేవుడు, తిరుగా పాపం చేసినప్పుడు. అందుకని గమనించండి, వారు కేవలము వారి ఆలోచనలు ఎట్లుండే గమనించండి. 5వ వచనం, నా విగ్రహములను నా కార్యము జరిగించదని. ఇంకా కిందికి వెళ్దాం, గోల్డౌన్. వారి 4వ వచనం, నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండియు. మన జీవితాల్లో మెడవంచని జనాంగము మనకి ఇవ్వబడిన పేర్లు, మన పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటాం, మిస్టర్ సోన్సో ఎస్ జీవన్. బట్ దాని వెనుక స్ట్రింగ్ ఒకటి ఉంది, మెడవంచని జనాంగము. దేవునికి దూరస్తులైన ప్రజలు, దేవుని దూషించే ప్రజలు, దేవునికి దూరంగా జీవించే ప్రజలు, దేవుని ప్రజగా చెప్పుకుంటూ దేవుని మాటలు వినని ప్రజలు, మొండి జనాంగం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని చూడండి, నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. దేవుడైన యెహోవా నీ వైపు చూస్తున్నప్పుడు హీ ఈజ్ గోయింగ్ టు అబ్జర్వ్. ఇన్ని మాటలు గమనించి కూడా ఈజ్ ఆస్కింగ్ అస్ ఎన్ ఎ ఫేవర్. ఏం ఫేవర్ తెలుసా? ప్లీజ్ కమ్ బ్యాక్, నా మాట వినుడి అనే మాట చూస్తా ఉన్నాం. 5వ వచనంలో, నీవు చెప్పకున్నట్లు పూర్వకాలంని ఆ సమాచారంను నీకు తెలియజేస్తే మరొకసారి ప్రకటిస్తున్నాడు. ప్రకటించిన ఆ జనాంగమైన మాట ఎవరు వినని పక్షంలో దేవుని మాట సెలవిస్తున్నాడు. ఆయన హీ వాంటెడ్ టు టెస్ట్ యూ. మన పితరులు పరీక్షించబడి పరిశోధనలకు లోబడి దేవుని మాటలు విని ప్రభుతో ఉండకు ఇష్టపడిన బిడ్డలుగా చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని మీద మనం ఎలా అనుకుంటున్నాం? వై ఎగ్జామ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ? మన క్రైస్తవులకు ఎందుకు ఎగ్జామ్ అంటే మీరందరూ అనొచ్చు, పాస్టర్ గారు మాకు కాదు, సండే స్కూల్ వారికి, పాస్టర్ గారు మాకు కాదు, యూత్ పిల్లలకు, పాస్టర్ గారు మాకు కాదు. ఇట్ గోస్ టు ది మెన్స్ ఫెలోషిప్ ఆర్ ఉమెన్స్ ఫెలోషిప్. నో, ఇట్స్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ కమ్యూనిటీ. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి, ప్రతి ఒక్కొక్కరికి దేవుడిచ్చే ఒక ఎగ్జామ్ ఏంటంటే, ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ లివింగ్ లైక్ ఎ టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉన్నారా? దేవుని కొరకు ప్రత్యక్షంగా నడిచే ఆలయములుగా ఉన్నారా? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారా అని దేవుని వాక్యం సెలవిస్తూ, గమనించండి, దేవుని మీద మనం ఎలా అనుకుని జీవిస్తూ ఉన్నాం, దేవుని మనతో ఉండే సంబంధం ఏ రీతిగా బ్రతుకుతుంది, దేవుడు మనతో సంబంధం కలిగి జీవించినప్పుడు మనం ఏ రీతిగా బలపరచబడుతున్నాం అనే మాటలు సెలవించే మాటలే మన ఎగ్జామ్. మనల్ని శోధించినప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను శోధించినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి జీవిస్తూ ఉన్నావు, నిన్ను టెస్ట్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్. అందుకనే ప్రకటనలో రాయబడిన మాటలు, నీ యొక్క లెక్క ముగించబడినప్పుడు, నువ్వు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు, నీ యొక్క చేసిన ధర్మ కార్యములు కాల్చబడినప్పుడు, ఈ భయం మన క్రైస్తవులు లేదా? ఎవరు చూస్తున్నారులే అని భయము, ఎవరు చూడడం లేదా లేని భయము, ఎవరు కౌంట్ చేస్తున్నారు లేని భయము. అందుకని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఆ లెక్క చూపబడినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్. సంబడి ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. మన సంఘంలో కెమెరాస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని. బట్ దెర్ ఈజ్ ఎ కెమెరా ఫ్రమ్ ద లార్డ్ అలోన్. యేసు వైపు, ఆయన నుంచి నీకు ఒక కెమెరా ఇవ్వబడింది. ఆ కెమెరా నీ వైపు చూస్తున్నప్పుడు ఏ రీతిగా పరీక్షించబడతా ఉంది, ఏ రీతిగా నేను శోధించినప్పుడు, నువ్వు లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడు, జీవగ్రంథం విప్పబడినప్పుడు, యు ఆర్ దేర్ టు గివ్ అన్ ఆన్సర్ టు ద సీట్ ఆఫ్ ద లార్డ్. అంతకు ముందు దేవుడు చెప్పే మాటలు, హీ వాంటెడ్ టు టెస్ట్ యూ. ఉదయకాలము లెంట్ సీజన్లో మనం ఉంటున్నప్పుడు మన దేవుని ఎదుట మనం ఏ రీతిగా మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్దాం. చదవబడిన వాక్యము యెషయా గ్రంథం మరొకసారి 48వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. తెలుసుకున్న దేవుడు మనతో ముచ్చడిస్తూ ఇష్టపడుతున్నాడు. తెలుసుకున్న దేవుడు నీతో మాట్లాడక ఇష్టపడుతూ మాట్లాడే మాటలు గమనించండి. గాడ్ కుడ్ క్రియేటెడ్ ఎడెన్ చేసిన దేవుడు, ఏదేను తోటను చేసిన దేవుడు, నిన్ను పెట్టిన దేవుడు. దేవునికి తెలుసు ఏముంచాలనో ఏముంచకూడదో. మన క్రైస్తవ జీవితంలో అన్నీ తెలిసిన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మంచి చెడులను చెట్టునిచ్చే వృక్షం నుంచిన దేవుడు,
He wanted to test you what kind of life you are living. మన జీవితంలో ఏ రీతిగా మనం ప్రభుత్వం జీవించడానికి ఇష్టపడతా ఉన్నాం. అందుకని ఎగ్జామ్ టు ఎవ్రీవన్, ఎగ్జామ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. క్రైస్తవ జీవితంలో మనం ముందున్న పరుగు పందెంలో మనం వెళ్తున్న మార్గంలో ప్రభు కొరకు ఆనవాలుగా కాకుండా, ఆచారబద్ధంగా కాకుండా, ప్రభుత్వ నిబంధన కలిగి, ప్రభుత్వం ఉండే సహవాసం కలిగి బిడలంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఇఫ్ దెర్ ఇస్ నో ఎగ్జామ్ దెర్ ఇస్ నో ఫ్యూచర్. మీ అందరికీ తెలుసు, సిలబస్ తర్వాతనే ఎగ్జామ్ ఇస్తూ ఉంటారు. అన్నీ తెలిసిన తర్వాతనే ప్రభు పరీక్ష పెడుతున్నాడు. అన్నీ విన్న తర్వాతనే ప్రభు నీతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. అన్నీ తెలిసి మనం తప్పులు చేస్తూ ఉన్నాం. అన్నీ తెలిసి కూడా మనం వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ ఓన్ ఎగ్జామ్. That's why Christian community is not up to the mark when you compare with other communities. జ్ఞాపకం ఉంచుకోండి, వీఆర్ నాట్ గ్రోయింగ్, వీఆర్ నాట్ ప్రూవింగ్ అవర్ సెల్స్. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలము ఎన్నిసార్లు 7 సార్లు పరీక్ష ఉంచినప్పుడు వారు గెలిచిన విధానంలో మనం ముందుకెళ్దాం. గమనించండి, పరీక్ష లేకపోతే మన బలము, ప్రభుత్వం ఉండే సహవాసం తెలియదు. పరీక్ష లేకపోతే మనం నేర్చుకున్న విధానంలో తప్పిపోతున్నామని తెలుసుకుంటున్నాం. పరీక్ష లేకపోతే మనం ప్రభుత్వం ఏ రీతిగా నడుస్తున్నామనే మాట తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఏది చేయాలనో ఆయన చెప్తున్నాడు, ఏది చేయకూడదో కూడా ఆయన బోధిస్తున్నాడు. కానీ మన క్రైస్తవ జీవితంలో అన్నీ విని, అన్నీ తెలుసుకొని మన తప్పులు జారిపోతుంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఇదే కాలము మనం ఏ రీతిగా మనము ప్రభుత్వం ముచ్చడించి ప్రయాణం చేయటకు ఇష్టపడుతున్నాము. అందుకని నీ మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుపు నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు తిరిగి ఉండియు, నేను ఎరిగి ఉండియు ప్రభు నీతో పయనించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు ఇదే కాలం. అందుకని గాడ్ గివ్స్ us test because he knows what we are. He knows we are strong enough to pass them. మనము బలవంతులమని తెలిసి మనం పరీక్షలో నెగ్గుతామని తెలిసి కూడా మనం ప్రభు పరీక్షిస్తున్నాడు. కానీ పరీక్షలో మనం ఏమైపోతున్నాం తెలుసా? భయం కలిగి ఫెయిల్ అయిపోతా ఉన్నాం. సిలబస్లో ముగించకుండానే ఎన్నికలు వచ్చేస్తూ ఉన్నాం. కొంతమందికి మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయంకరమైన భయం, కొంతమంది ఇంగ్లీష్ గ్రామర్ అంటే కూడా భయం. కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండానే మనం పరిగెత్తి పారిపోతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. పరీక్షకు నువ్వు సిద్ధమైన. అందుకని 48:10 సెలవిచ్చే మాటలు గమనించండి. నేను నిన్ను పుటమి వేసిదిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించదని. ఒకవేళ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్, గమనించండి, ఇబ్బంది కొలుములో నేను పరీక్షించటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ఎగ్జామ్? ఇదే కాలము పరీక్ష లేకుంటే పరిపూర్ణతలోకి నీ వెళ్ళలేవు అని జ్ఞాపకం ఉంచుకోండి. పరీక్ష లేకుంటే మనము బలవంతులమని మనం ఏ రీతిగా ఎరుగుతాం. పరీక్ష లేకుంటే దెర్ ఇస్ నో ప్రమోషన్. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి ఇంకొక ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. ప్రమోషన్స్లో మీరు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామ్. కానీ మనకు తెలిసిన మాట, పాస్టర్ గారు ఎంత బాగుంది, కానీ కరోనా టైంలో పాస్ అయితే ఎంత బాగుంటుంది అనుకుంటాం. అన్నీ మనము ఈజీగా రావాలనుకుంటాం, అన్నీ మనకు యాక్సెప్టెన్స్గా ఉండాలనుకుంటాం. యాక్సెస్ ఈజ్ రెడీ ఫర్ యూ. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. యేసునందు విశ్వాసం ఉంచి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వీ నీడ్ టు డీలింగ్ సర్టన్ థింగ్స్ అండ్ డిపెండ్ ఆన్ ద లార్డ్. రెండు నేర్చుకుందాం. వీ నీడ్ టు డీలింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన టీవీ, మన మొబైల్స్, మన గ్యాడ్జెట్స్, మన పాపంతో ఉండే సహవాసాన్ని ఈ లెంట్ సీజన్లో అన్ని వదులుకొని ప్రభుతో ఉండే సహవాసంతో ముందుకెళ్ళినప్పుడు వీ నీడ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్, డిపెండింగ్ ఆన్ హిస్ ప్రామిసెస్. ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని మాట సెలవిస్తూ ఉన్నాడు, సమ్టైమ్స్ గాడ్ పుషెస్ us to our limits so that he will test us beyond our talents or our tolerance. మనకున్న పరీక్షల విభాగంలో మనం ప్రభు తోసిపుచ్చి వాటన్నిటి నుంచి గెలుపొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మన మీద విశ్వాసం ఉంచుతున్నాడు. నా బిడ్డ నన్ను పైకి లేవనెత్తాడని, నా బిడ్డ నా కొరకు జీవించే బిడ్డగా ఉంటున్నాడని. మీ అందరికీ తెలుసా, అపొస్తలుల కార్యములు 6-7 అధ్యాయాల్లో వారు ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉన్నప్పుడు 7 మందిని పెద్దల్ని ఏర్పాటు చేసి వారికి ఇవ్వబడిన సమయంలో వారు దేవుని పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు స్టెఫెను మాత్రము జ్ఞానముతోనూ యుక్తితోనూ దేవుని మహిమతో నింపబడిన వాడై ప్రభు కొరకు చక్కగా నిలబడ్డాడు.
మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు ప్రభు కోసం నిలబడే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఉదయకాలము ఏ పరీక్షలు మనకు వస్తూ ఉన్నాయి. అందుకని గమనించండి, సాటన్ టెంప్ట్స్ us to get the worst out of us. సైతాను మనల్ని పరిశోధిస్తున్నాడు, ఎంత భయంకరమైన పాపి నీలో నుంచి బయటకు వస్తాడో అని. కానీ దేవుడు, గాడ్ టెస్ట్ us to get the best out of us. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మంచిని నుంచి కోరుకుంటున్నాడు, మంచితనంగా బయటికి రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్? దేవుని కొరకు సమయం ఇస్తున్నామా? దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? ప్రభు సన్నిధానంలో క్రైస్తవులను పేరు పెట్టుకున్న మనము క్రీస్తు కొరకు ఆయన ఈ లెంట్ సీజన్లో అదే రీతిగా ప్రభుతో సిలువ ప్రయాణం అని చెప్పుకుంటూ ప్రభుతో ప్రయాణం చేసి బిడ్డలుగా మనం ఉంటున్నామా? మీ అందరికీ తెలుసు, విత్తనములు విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నిలబడ్డాయి, కొన్ని మంచి నిలబడ్డాయి, కొన్ని ముళ్ళ కొంపల్లో పడినాయి. అన్నీ తెలిసిన మనము మన జీవితాల్లో ఏది ఎక్కడ వేయాలనో తెలిసిన మనము ప్రభుతో ఉండే సహవాసంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కాలము పరీక్షల్లో పాస్ అయిన 7 మంది బిడ్డల జీవితాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. గమనించండి, మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Genesis chapter 22 verse 2. అబ్రహాము ఇస్సాకుతో ఉండే సహవాసంలో ఉండే కాన్వర్జేషన్. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. చదవబడిన వాక్యం వాగ్దానపూరితమైన సత్యం. గమనించండి, అబ్రహాముకు ఇస్సాకుకు ఉండే కాన్వర్జేషన్ ఇక్కడ ఈ అధ్యాయంలో మాత్రం కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో అబ్రహాము షారాయి కనిపిస్తుంది. 23వ అధ్యాయంలో అబ్రహాము షారాయి కనిపిస్తుంది. 22వ అధ్యాయంలో షారాయి పేరే రాదు. 21వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో చెప్పిన మాటలు పరిశోధించినప్పుడు మొట్టమొదట పరిశోధన ప్రేమ విషయంలో పరిశోధన. లవ్ ఈజ్ అ టెస్ట్ టు అస్. ఎంతమంది చెప్తారు ఈ మాట? ప్రేమ ఏమంటారు? ప్రేమ 2 అక్షరాల ప్రేమ అని చెప్తా ఉంటారు. కానీ దేవునితో ప్రయాణము 2 అక్షరాల ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అని దేవుని వాక్యం ప్రూవ్ చేస్తూ ఉంది. దేవునితో ఉండే సహవాసము 100 ఏళ్ల జీవితము, దేవునితో ఉండే సహవాసము యుగ యుగములకు ఉండే సహవాసమైన ప్రేమ. ప్రేమ విషయంలో గమనించండి, అబ్రహాము ఇచ్చిన ఒక్కటే ఒక కుమారుడు. ఎన్ని సంవత్సరాలకు అబ్రహాముకి ఇచ్చాడండి? మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాలు అబ్రహాముకు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము. 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం జన్మించాడు. 115 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముతో ప్రయాణం చేశాడు. గమనించండి, అబ్రహాంతో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు హీ వాజ్ ఐ థింక్ 120 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాము ఆ ఇస్సాకును తీసుకొని ఆయన చెప్పిన మాట గమనించండి. 2వ వచనము, నీ ఒక్క కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒకదాన్ని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. డూ యూ గివ్ లైక్ దాట్? మనం ఇష్టపడతామా? నో లార్డ్, ఐ విల్ నాట్ గివ్ మై ఓన్ పొజిషన్స్. నాకున్న అధికారము, నాకున్న నా సమస్తాన్ని నేను త్యజించను. యేసుప్రభు దగ్గర ఈ మాటలు మీరంటే ఏమంటున్నాడు? యు కెనాట్ సర్వ్ మీ, నన్ను నీ వెంబడించలేవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరీక్షలు నెగ్గడం ద్వారా దేవుని మహిమపరుస్తాం. పరీక్షలు నెగ్గడం ద్వారా విశ్వాసం నిలబడతాం. పరీక్షలు నెగ్గడం ద్వారా విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడతాం. మన జీవితంలో ఆధ్యాత్మికతలో ఎదగాలంటే మొట్టమొదటి పరీక్ష ప్రేమ. పరీక్షలో నెగ్గే బిడ్డలుగా ఉంటున్నామా? గమనించండి, ఈ యొక్క విశ్వాసమైన మనము క్రీస్తు సంఘంలో చెప్పబడిన మనము దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉంటే దేవుని కొరకు త్యాగపూరితమైన ఆ త్యాగాలు చేస్తాం. గమనించండి, విఫలమయ్యే క్రైస్తవ జీవితంగా ఉంటే అబ్రహాము అడిగిన వెంటనే గమనించండి, అతడు ఆ బిల్లవాడిని తీసుకొని వెంటనే 7వ వచనము 6వ వచనము దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా అప్పుడు డౌట్ వచ్చింది ఇస్సాకు, తండ్రి కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, వేర్ ఈజ్ ద ల్యాంబ్? ఆయన బలికి ఎక్కడ ఉంది అని చెప్పినప్పుడు
దెన్ he was questioned. He never retaliated. ఆయన ఎదురాడలేదు. 20 సంవత్సరాలు యవనస్తుడైన ఇస్సాకు వెంటనే తండ్రికి తలొగ్గి తన చిత్త ప్రకారం అబ్రహాము తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం ఆయన అప్పచెప్పాడు. మన జీవితంలో ఏ కొరత నీతి ఉంది, ఏ రీతిగా ప్రేమ పూర్వమైన మన జీవితాల్లో ఏది మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో డూ యు సాక్రిఫైస్. యేసు ప్రభుల వారు అడిగిన మాట పేతురుతో, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ఈ గొర్రెలను కాయము, నన్ను ప్రేమిస్తున్నావా, ఈ మందను కాయము. నీ ప్రభు ప్రేమకు డూ యు సాక్రిఫైస్. నువ్వు ప్రేమించే నీ కుటుంబాన్ని, నువ్వు ప్రేమించే నీ డబ్బును, నువ్వు ప్రేమించే నీ యొక్క అధికారాన్ని, నువ్వు ప్రేమించే నీ యొక్క సంపాదనను డూ యు సాక్రిఫైస్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఆ త్యాగం పూరితంగా ఉండటకు ఇష్టపడుతున్నావా? ఉదయకాలం అందుకనే పరీక్షలు వచ్చినప్పుడు మొట్టమొదటి పరీక్ష ప్రేమ పరీక్ష. ప్రేమలో ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నామా? అందుకనే డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్, వీటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగినప్పుడు what kind of answer you are going to give? Yes Lord, I love you. నేను ప్రేమిస్తున్న ప్రభు అని చెప్పినప్పుడు లవ్ మీ మోర్ దాన్ దీస్, వీటన్నిటికంటే నన్ను ప్రేమించాలా. మొట్టమొదటి పరీక్ష. రెండవ పరీక్ష గమనించండి. ఆదికాండము 14వ అధ్యాయము 22-23 వచనములు. ఆదికాండం 14వ అధ్యాయము 22-23 వచనములు గమనించండి. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనడని ఆకాశమును భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. గమనించండి. లోతుకు కలిగిన సమస్తమును తీసివేసినప్పుడు, సొదొమ గొమొర్రాలో వారు ఉన్నప్పుడు లోతు వారి మీద అన్నిటి మీద ఆ చుట్టూ ఉన్న వారు తీసివేసినప్పుడు, దొంగిలించినప్పుడు, దోచుకున్నప్పుడు అబ్రహాం వెళ్ళి వారందరి ఎదుట తనకు కలిగిన 318 మంది పనివారితో కలిసి యుద్ధమునకు వెళ్ళి వారిని ఓడించి ఆ ఆస్తినంతా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు అక్కడున్న రాజు ఒక ఆయన అన్నాడంట, ఇదిగో సొదొమ గొమొర్రా కొల్లగొట్టిన మేము నీకు అన్ని ఇస్తాము, మీ జనులను మాత్రం నాకు ఇవ్వండి అన్నప్పుడు అబ్రహాం ఇచ్చిన సాక్ష్యము ఆస్తి విషయంలో పరీక్ష. మన జీవితంలో వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ ఫార్ యువర్ ప్రాపర్టీ, నీ యొక్క సొంత ఆస్తి మీద, నీ సొంత వాటి మీద ఎంత త్యాగం ఉందో దేవుడు అడుగుతున్నాడు ఉదయకాలము. లెండ్ ఈజ్ మెంట్ టు సాక్రిఫైస్. నీ యొక్క జీవితంలో ఈ సీజన్లో ఈ సాక్షిగా ప్రభుకు త్యాగపూరితంగా ఉండే జీవితం నీకుందా? రెండవ ఆత్మీయ సత్యం, ఆస్తి విషయంలో పరీక్షించినప్పుడు అబ్రహాం నిలబడ్డాడు. కాబట్టి ఉదయకాలము అబ్రహాము పాస్ అయ్యాడు, మనం ఫెయిల్ అయిపోతా ఉన్నాం. ఏ రీతిగా అబ్రహాము త్యజించుకొని చెప్పిన వాగ్దానపూరితమైన మాట గమనించండి. ఇదిగో నేను నాకున్న ఆస్తి, నేనే అబ్రహాము ధనవంతునిగా చేస్తేనే ప్రభు అన్నప్పుడు నీవు చెప్పకుండా ఉన్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఉదయకాలము అట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ గివింగ్. నీ జీవితం ఆ రీతిగా ఉందా? ప్రభుతో ఉండే ప్రయాణంలో కొన్నిసార్లు మనకు శోధనలు వస్తూ ఉంటాయి. ఇదిగో నీ మీటింగ్స్ బంద్ చేయండి, మీకు నేను డబ్బు ఇస్తాను, మీరు నా సువార్త వదిలేసి మీరు రండి, ఎన్నో మాటలు చెప్పారు. బిల్ గ్రహాం గారు చెప్పిన సాక్ష్యము, భక్త్ సింగ్ గారు చెప్పిన సాక్ష్యాలు. వారికి డబ్బు చూపించినప్పటికీ దే సెడ్ దే డినైడ్, దే కేమ్ ఫర్ ద మినిస్ట్రీ. ప్రభు కొరకు ఆ రీతిగా జీవించిన జీవితాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు కొరకు రెండవ ఆత్మ సత్యములో దేవుని కొరకు పరీక్షలు నిలబడిన అబ్రహాము దేవుని కొరకు నిలబడ్డాడు. మూడవది అధికార విషయంలో పరీక్ష. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనములు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటక ఒప్పుకోలేదు. కానీ ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మన జీవితంలో ఇలాంటి ఒక అనుభవాలు వచ్చినప్పుడు డూ యూ స్టాండ్ ఫర్ దాట్? అధికారము త్యజించుకొని
ప్రభు కోసమే జీవించడానికి ఇష్టపడ్డ మోషే జీవితం చూస్తున్నాం. గమనించండి, క్రీస్తు విషయమై గొప్ప నింద అందించుకున్నాడు. ధనము కంటే, ఐగుప్తు ధనం కంటే, మీ అందరికీ తెలుసు ఐగుప్తు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కింగ్డమ్, ప్రపంచాన్ని ఏలే ఐగుప్తు దేశాన్ని, ప్రపంచాన్ని ఏలే ఐగుప్తు దేశంలో మహారాజుగా పిలువబడకు ఇష్టపడ్డ మోషే వాటన్నిటిని వదిలేసుకొని ప్రభువుతో ఉండకు ఇష్టపడ్డ ఈ యొక్క అధికారంను త్యజించిన మోషే మన జీవితంలో 40 సంవత్సరాలు రాజ్యంగా ఉండకు ఇష్టపడ్డాడు, కానీ అన్నీ త్యజించుకున్నాడు. ప్రభు 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన అరణ్య మార్గంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ప్రభుతో ప్రయాణం చేశాడు. గమనించండి, 120 సంవత్సరాలు బ్రతికిన మోషే జీవితంలో అనేక సార్లు ప్రభుతో ఉండకు ఇష్టపడ్డాడు. మోషే అనే పేరు అందుకని అత్యున్నతంగా వాడబడింది. 500 సార్లు బైబిల్లో లెక్కించబడింది. కాబట్టి మోషే తాను ప్రభు కొరకు నిలబడ్డాడు, ప్రభు కొరకు ప్రయాణం చేశాడు. కాబట్టి ఉదయకాలం మనకు అధికార విషయంలో డూ యూ గివ్ ఏ సాక్రిఫైస్? ప్రభువా, నీవు నన్ను పరీక్షించినప్పుడు నాకున్న ప్రతిదీ వదులుకోవడానికి ఇష్టపడుతున్నానని మాట మనకు మార్గదర్శకంగా మోషే మనం చూస్తున్నాడు. 4వ ఆత్మీయ సత్యం ఆదికాండం 39వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు. ఆదికాండం 39వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు. యోసేపు జీవితంలో ఉండే అద్భుతమైన సత్యాన్ని మనం గమనించుకుందాం. అమ్మా, అమ్మా, వాట్ ఫెంటాస్టిక్. పాప విషయంలో పరీక్ష, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో తొంగి చూసినప్పుడు గమనించండి. పాపమునకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధతకు చోటిచ్చిన యోసేపు జీవితంలో గమనించండి, ఆయన చెప్పిన చక్కని మాట. దేవుని 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతను. He wanted to be a clean person. ప్రభు ఎదుట పరీక్షలో చక్కగా నిలబడిన మోషేని యోసేపును మనం చూస్తున్నప్పుడు, యోసేపు జీవితము మార్గదర్శకంగా ఉందా? యోసేపు జీవితంలో మనం చూస్తున్నప్పుడు, తొంగి చూసినప్పుడు ఎలాంటి జీవితాన్ని యోసేపు కలిగి జీవిస్తూ ఉన్నాడు, ఎలాంటి మంచి జీవితాన్ని ప్రభు ఎదుట యవనస్తుడైన యోసేపు నిందారహితుడిగా ప్రభు కొరకు తాను చక్కబరుచుకునే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎంతోమంది కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు, కాబట్టి కొంతమంది కొన్నిసార్లు అందరూ చూస్తున్నప్పుడు శుభవార్త, అందరూ చూస్తున్నప్పుడు ఆరాధన ఛానల్, ఒక్కరున్నప్పుడు ఇంకో ఛానల్ కదా, వీళ్ళు చేంజ్ ఛానల్. 31st నైట్ మనం వాగ్దానం చేసుకుంటాం, దేవా 407 ఎపిసోడ్లు చూశాను, ఇక మీద 400 ఎపిసోడ్ నుంచి నేను మానుకుంటా అని చెప్తాం. కానీ ఇంటికి వెళ్తేనే మళ్ళీ శోధన, మళ్ళా 408 ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారు. మన జీవితంలో ఎపిసోడ్లు చూస్తున్నాం, కానీ ప్రభు కొరకు చక్కగా పనిచేసి బిడ్డలుగా ఉండి యోసేపులాగా తాను త్యజించుకొని ప్రభు కొరకే జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు దట్స్ నిజమైన టెస్ట్. కాబట్టి ఘోరమైన దుష్కారం ఏ రీతిగా చేయగలని ఆ యోసేపు సెలవిచ్చినప్పుడు గమనించండి. అందుకని కొన్నిసార్లు వాట్ వీ ఇంటెండ్ టు డూ మనం చేయలేకపోతున్నాం. అందుకని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు, నేను బలహీనుడై ఉన్నాను, ఏది చేయాలన్నది చేయడం లేదు, ఏది చేయకూడదు అది చేస్తున్నాను. మన క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షలో నిలబడి ప్రభు కొరకు ప్రధానమైన స్థానం కలిగి జీవించినప్పుడు దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నిసార్లు మనము తొట్టుబాటు కలిగి జీవించే జీవితం ఉంటున్నాం, ఎన్నిసార్లు ప్రభుకు దూరంగా నడిచే జీవితం ఉంటుంది, ఎన్నిసార్లు ప్రభుకు దుష్కారమైన కార్యం చేసి ప్రభువును అనేక సార్లు మారు ఆయన సిలువకు నెట్టుతూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఇన్ని లెంట్స్ మన జీవితంలో వెళ్ళాయి, ఇన్ని ఈస్టర్, ఇన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినప్పటికి కూడా మార్పు ఉన్నదని జీవితాలుగా ఉంటే మనకు ఇంకొకరికి దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన మాటలు, ఆయన తాను పాపం విషయంలో పరీక్షలో నెగ్గిన యోసేపు మనకు రోల్ మోడల్గా ఉంటున్నాడు. ఉదయకాలం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 verse 8. అది చూస్తున్నప్పుడు దానియేలు ఏ రీతిగా తాను త్యజించుకొని ప్రభు కొరకు నిలబడ్డాడని దేవుని వాటిలో చూస్తూ ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము,
రాజు భుజించు భోజనమును పానమును చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దానిని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనను. ఉదయకాలము, డూ యూ సే నో టు యువర్ ఫేవరెట్ ఫుడ్? డూ యూ సే నో? తప్పకుండా చెప్తాము. లేదు పాస్టర్ గారు, అన్నీ ఒక ఎత్తు, భోజనం ఒక ఎత్తు, అన్ని మాటలు ఒక ఎత్తు, భోజనం ఒక ఎత్తు. ఈ మధ్య ఒక వివాహానికి వెళ్ళాము మేము మాటల సందర్భంలో ఆయనతో అంటున్నాను, అయ్యా మీరు బాగా భోంచేశారా అంటే ఆయన ఏం జవాబు చెప్పాలండి? బాగా భోంచేశాను పాస్టర్ గారు, పెళ్లి చక్కగా జరిగింది అనే మాట అనకుండా ఆయన అన్నమాట, పాస్టర్ గారు ఒకటే ముక్క పడింది సార్ నాకు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ మేకింగ్ ఎన్ ఎ జోక్ టు ద పీపుల్? మన జీవితంలో దేన్ని వదిలేయాలా, దేన్ని ప్రభు కోసం జీవించాలా, ప్రభు విషయంలో, భోజన విషయంలో డూ యూ సే నో టు యువర్ ఫేవరెట్ ఫుడ్? పర్టికులర్గా లెంట్ సీజన్లో ఏది చేయాలనో అది మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే ఫస్ట్ డే పాస్కల్ సార్ గారు చెప్పిన మాట, లెంట్ దినాల్లో భోజనము వదిలేసి దాని మీదనే ఆలోచించుకుంటూ దినాలు గడిపే కంటే దాన్ని భోంచేసి లెంట్ పాటించండి అని ఒక వక్త. కానీ సే నో టు వాట్ యు హ్యావ్ టు డూయింగ్. ఆ భోజనంను వదులుకొని ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించిన దానియేలు. మనం పాస్ అని చెప్దామా, ఫెయిల్ అని చెప్దామా? తప్పకుండా ఆయన కూడా పాస్ అయ్యాడు. కానీ రాజరికపు భోజనమును వదులుకొని ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించిన దానియేలు. కాబట్టి పరీక్షల్లో, క్రైస్తవులు వచ్చే పరీక్షల్లో ఏ రీతిగా మనం ముందుకెళ్తా ఉన్నాం గమనించండి. ఇంకొక మంచి మాట, అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి కదా, లోక విద్యలన్నీ తెలిసిన మన జీవితాల్లో ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు, తినడం కోసమే బ్రతకాలని కొంతమంది కదా, దానికోసమే బ్రతికే కొంతమంది ఉంటారు. అరుదుగా ఉండకుండా బ్రతుకు కోసము మన జీవించే జీవితము ప్రభు కొరకే అంకితంగా భోజనం పానములు వదులుకొని ప్రభు కొరకే జీవించాలి. అందుకని అపొస్తలుడైన పౌలు ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆయన అన్నాడు, అనేక మార్లు నేను కొట్టబడితిని, అనేక మార్లు భోజనం లేక ప్రయాణం చేస్తుని, అనేక మార్లు దిగంబరిగా ప్రయాణం చేస్తుని, అనేక మార్లు ఓడ పగిలిపోయి ప్రయాణం చేస్తుంది. మన జీవితాల్లో ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం ఉంటే ఆయన పెట్టే పరీక్షల్లో, పుటమి కొలిమిలో వేసి పరీక్షిస్తున్నప్పుడు లెంట్ సీజన్లో ప్రాముఖ్యంగా డూ యూ సే నో టు యువర్ ఫేవరెట్ ఫుడ్ అని ప్రశ్నించుకుంటూ ముందుకెళ్దాం. ఇంకొక ఆత్మీయ సత్యం నేర్చుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22, 23 వచనములు. యోబు గ్రంథము 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 20 and 21 and 22. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. లెంట్ సీజన్లో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే ఒక ఆత్మీయ సత్యము, ఇదిగో నేను తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడ తిరిగి వెలుచున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవా నామము స్తుతి నందును గాక. యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని, లెంట్ ఈజ్ మెంట్ టు టైర్ యువర్ క్లోత్స్. మన బట్టలు చింపుకొని అంటే మన లిటరల్ బట్టలు కాదు, మన పాపమును తీసివేసి, మన పాపమును తొలగించుకొని బూడిదలో కూర్చొని, బూడిద ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు సే నథింగ్ ఇన్ ద బిఫోర్ ద లార్డ్. దేవా, నన్ను నేను భస్మముగా ఎంచుకొంచున్నాను, నన్ను నేను చేతగానితనంగా ఎంచుకొంచున్నానని బూడిదలో కూర్చొని. గమనించండి, దిగంబరిని వచ్చిందనే మాట ముందు ఇక బూడిదలో కూర్చొని తల వెంట్రుకలు గోరించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు గమనించండి, తన కుమారులు కుమార్తెలు పాపము చేయుదురేమో అని ప్రతిదినము వారి కొరకు ఆయన చేసే బల్యార్పణలు, ఆయన యాగపూరితమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు, ఆత్మీయ సత్యములు, భక్తి విషయంలో,
పరీక్ష నీకు వస్తుందా? భక్తి విషయంలో తొంగిచూచే మార్గం నీ ఎదురు చూస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రభుకు రెస్పాండ్ అవుతా ఉన్నాం? డూ యూ సే ఇన్ దిస్ సీజన్, ఎస్ లార్డ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ? అందుకనే దుమ్ముయు ధూళిని అనే మాట వాడుతున్నాడు. మన జీవితంలో అలాంటి అనుభవం ఉంటే దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. అలాంటి అనుభవం లేకుంటే దాంట్లో అనుభవంలో వెళ్ళటకు ప్రయత్నం చేద్దాం. ప్రభు ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ అన్నప్పుడు హీ విల్ ఫిల్ యూ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రభు యుద్ధ తను తాను తగ్గించుకొని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే లెంట్ ఈజ్ ఆల్సో బూడిదకు ప్రతిగా పూదండ. నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదిస్తాడు. నిన్ను ప్రభుని వద్ద జీరో తీసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ మన జీవితంలో ద మూమెంట్ వి గో టు ద లార్డ్, ప్రభు దగ్గరికి వెళ్తూనే మనం అంటున్నాం, ప్రభు ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రెవరెండ్, ఐఎమ్ బీడీ డిగ్రీ ఉంది, ఐఎమ్ ఎంటీఎస్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ సో అండ్ సో. నో, హీఈస్ ఆస్కింగ్ నథింగ్. దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు రిక్త హస్తములతో నిన్ను తగ్గించుకొని నా ఎదుట ప్రార్థన చేసినప్పుడు వారి మొరలు విని వారిని ఆశీర్వదించదను. ద్వితీయోపదేశకాండలో చెప్పబడిన మాటలు, వారు తను తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు వారి దేశంలో స్వస్థపరచదను. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. Do you say no to your property? Do you say no to your fame? నీ పేరుకు, నీకున్న ప్రాపర్టీకి ప్రతిదీ దేవా ఇది జీరో అని చెప్పినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాడు. చివరిగా గమనించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనము. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 6 verse 9. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీ నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు. మన జీవితంలో ప్రభు మనల్ని పరీక్షించినప్పుడు అన్నీ తెలిసి మనం చేసే మాటలు. అందుకని మొదటి వచనం, రాజని ఉజ్జియా మృతి నొందిన తర్వాత, 2వ వచనము 3వ వచనం చూస్తున్నప్పుడు తమ్ము తాము ప్రభువును చూచినప్పుడు 5వ వచనంలోని మాట జ్ఞాపకం చేస్తుంది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కండ్లారా చూచితిని. చూచిన మన జీవితాలు, ప్రభువును దర్శించిన మన జీవితాలు. అందుకని యోహాను భక్తుడు చెప్పిన మాటలు, ఆయన మేము కండ్లారా చూసి చేతులారా ఆయన దర్శించి స్పర్శించి చెప్పే మాటలు. డూ యూ బిలీవ్ దాట్? మనం నమ్ముతున్నాం ఆయన మాటలు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పరీక్షల్లో మనం నెగ్గే బిడ్డలుగా ఉంటున్నాం. ఆయన విశ్వాసం ఉంచి ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆ రీతిగా లేకుంటే ఉంటకు ప్రయత్నం చేద్దాం. కాబట్టి డినై యువర్ సెల్ఫ్, నిన్ను తగ్గించుకొని, డినై యువర్ ప్రాపర్టీ, నీ యొక్క ఆస్తిని, నీ ఐశ్వర్యమును జీరో చేసుకొని, డినై యువర్ ఫేమ్, నీకున్న పేరు ప్రఖ్యాతులు తీసివేసుకొని, డినై యువర్ ఫేవరెట్ ఫుడ్, నీ భోజన పదార్థాలు తృణీకరించుకొని, ప్రతి విషయంలో ప్రభు పాద సన్నిధిలో ఉంచుకొని ప్రభు యొక్క విజ్ఞాపన చేసినప్పుడు యూ విల్ బికమ్ నంబర్ 1 పర్సనాలిటీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సన్నిధానంలో నువ్వు గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. లేకుంటే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, 3 things God is asking. If you believe the Lord, you are a hero. నువ్వు దేవుని ఎదుట నిన్ను ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నేను తను తగ్గించుకొని నాకున్నవన్నీ వదిలేసుకొని నేను వెంబడిస్తా ప్రభువా అనే మాట చెప్పినప్పుడు యు ఆర్ ఎ హీరో. ఒకవేళ నేను ప్రభువా ఇది నా ఆస్తి, నేను సంపాదించాను, నా కోసం సంపాదించుకున్నాను, నా మెడికల్ సీట్, నా బిడ్డలు, నా ఆస్తి, నా ఐశ్వర్యం అంటే యు ఆర్ ఎ నీరో. నువ్వు నీరోగా వ్యవహరిస్తున్నావు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఒకవేళ నువ్వు హీరోగా ఉండటకు ఇష్టపడుతున్నావా, నీరోలాగా వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నావా, లేదా సైతాను వైపు వెళ్ళినావు అనుకోండి, నేను డెఫినెట్గా చెప్తున్నా యు ఆర్ ఎ జీరో. నువ్వు దేవుని వైపు కాక నిన్ను హెచ్చించుకొని నేనే గొప్ప అని సైతాను మొగ్గుతుంటే నువ్వు నీరోవు, జీరోవు. కాబట్టి దేవుని వైపు చూస్తున్నప్పుడు ఈ ఉదయకాలం మనల్ని పరీక్షించుకొని లెంట్ సీజన్లో ప్రత్యేకంగా ప్రభుత్వం ఉండే సహవాసం ఎంచుకొని మన జీవితాలను దేవుడు అభిషేకించి ఆశ్రయించును కాక. నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా జీవితంలో మోషేలాగా తమ్ము తాము తగ్గించుకొని, తండ్రి దానియేలులాగా నేను భోజన పదార్థాలను దూరం చేసుకొని, యోబులాగా భక్తి విషయంలో ప్రభువా నేను హీనుడను దరిద్రుడని ప్రార్థన చేసినప్పుడు, యోసేపు వలె తనకున్న ప్రతిదీ వదులుకొని
పాపభోగమును వదులుకొని ప్రభు వైపు చూచే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుని అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే విధంగా మోషే వలె అధికార విషయంలో ప్రభు వైపు చూసినప్పుడు లోక వైభవమును వదులుకున్న మోషే వలె మనం ఉంటుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. పాప విషయంలో మనం దూరంగా ఉండకుండా ప్రభువుతో దగ్గరగా నడిచే అనుభవం ఉన్నప్పుడు దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. సైతాన్ని ప్రేమించకుండా, లోకమును ప్రేమించకుండా దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉంటున్నప్పుడు భక్తి విషయంలో ఆయన పరీక్షించినప్పుడు చదవబడిన వాక్యంలోని మాటలు చూస్తున్నప్పుడు నిన్ను పుటమిలో వేసి కొలువిలో కాల్చబడినప్పుడు నువ్వు చక్కగా నిన్ను పుటమిలో వేస్తేని వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించినప్పుడు ప్రభు అడిగినప్పుడు, ఎస్ లార్డ్, ఐ విల్ కమిట్ ఎవ్రీథింగ్ టు యూ. ఎస్ లార్డ్, ఐ విల్ ఫాలో యువర్ ఫుట్ స్టెప్స్. యేసు, నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను. యేసు, నాకున్నవన్నీ తీసివేసుకొని నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను అన్న బిడ్డల జీవితంలో దేవుడు మీ జీవితాలను అభిషేకించి ఆశ్రయించి ప్రభు కొరకు సిద్ధపాడైన కుటుంబాలుగా బిడ్డలుగా దేవుడు దీవించి ఆశ్రయించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, రక్షకుడా అని కొందనాలు చెల్లిస్తున్నాం. అవునా తండ్రి, మేము మెడవంచిన జనాంగంగా తండ్రి లోబడాలని బిడ్డలంగా మూర్ఖుడంగా మా ప్రభువా మెడ ఇనుప నరమని మేము తెలుసుకొని మా ప్రభువానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి మా ప్రభువా. మా పాప భోగం నిమిత్తం మేము పాటుపడుతుంటే మమ్మల్ని క్షమించండి మా తండ్రి. మా జీవితంలో తండ్రి లోక వైభవమును ప్రేమించి తండ్రి భోజనముల కొరకే మేము జీవిస్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇలాంటి సీజన్లో మరొకసారి నీ కొరకే జీవించటకు నీకు దగ్గరగా నడిచే అనుభవం మాకు అనుగ్రహించమని, ఆ రీతిగా జీవించే క్రైస్తవ బిడ్డల కుటుంబాలకు, సంఘానికి తండ్రి కుటుంబాలకు ఇప్పుడు తండ్రి నీ కృపలతో భద్రపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.